మీ పేరు ఏం పేరు సార్? నా పేరు కందుకూరి దేవదాసు, సార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2024 నుండి రిటైర్మెంట్లు అయినటువంటి ప్రారంభమైనవి. ఈ రిటైర్మెంట్ ప్రారంభమై ఇప్పటికి 25 నెలలు కావస్తున్నది. ఈ 25 నెలలు అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి రాకమూలంగా రాని కారణంగా మేము ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక అసోసియేషన్ అయినటువంటి ఫామ్ చేసుకొని 6 నెలలుగా వివిధ రకాల పోరాటాలు చేస్తూ ధర్నాలు, నిరాహార దీక్షలు జిల్లా కేంద్రాల లోపల చేస్తూ, తర్వాత రాష్ట్ర స్థాయి లోపల కూడా ఇందిరా పార్క్ వద్ద కూడా మహాధర్నాలు అనేటువంటి చేపట్టడం జరిగింది. చివరికి చెలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటిది కూడా చేపట్టడం జరిగింది. తర్వాత చెలో రాజ్భవన్ అనేటువంటి కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనం అనేటువంటిది రావడం లేదు. మాకు రావాల్సినటువంటి న్యాయంగా మాకు రావాల్సినటువంటి డబ్బులను ఈరోజు ప్రభుత్వము వివిధ పథకాలకు అనేటువంటి పెట్టుకుంటూ వస్తున్నది. జీపీఎఫ్ అనేటువంటిది మేము మా యొక్క వేతనం లోపల 6% అనేటువంటిది మేము పొదుపు చేసుకునేటువంటి అమౌంట్ మాకు రిటైర్డ్ అయిన వెంటనే తర్వాత నెలల్లో చెల్లించాలి. ఆ జీపీఎఫ్ అనేటువంటిది కూడా ఇంతవరకు కూడా చెల్లించలేదు. ఇప్పుడు 25 నెలలు కావస్తున్నది. 25 నెలలు అయినప్పుడు కూడా మాకు జీపీఎఫ్ అనేటువంటి అమౌంట్ అనేటువంటిది ఇంతవరకు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసము? ఈ ప్రభుత్వము మా జీపీఎఫ్ నిధులను కానీ, తర్వాత జిఐఎస్ నిధులు కానీ, టీహెచ్ఏలు అయినటువంటిది, ఈ తర్వాత లీవ్ ఎంకాష్మెంట్ అంటే లీవ్లు అనేటువంటివి మేము 30 రోజుల అంటే మిగతా ఎంప్లాయీస్కు 30 రోజులు సంవత్సరానికి ఉంటవి. తర్వాత అదే టీచర్స్కి అయినట్లయితే సంవత్సరానికి 6 చొప్పున ఉంటవి. ఈ విధంగా ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి ఆ యొక్క లీవ్లన్నింటిని కూడా మేము రిటైర్మెంట్ తర్వాత అమ్ముకుంటాం. ప్రభుత్వానికి అమ్ముకున్న తర్వాత ఆ డబ్బులనే మాకు తిరిగి ప్రభుత్వం ఇస్తుంది. కానీ అది మాకు ఉచితంగా ఇచ్చేటువంటిది కాదు. కేవలము హక్కు మాకు ఈ కమ్యూటేషన్ అయినటువంటి కానీ, లీవ్ ఎంకేజ్మెంట్ అంటే కానీ, తర్వాత జీపీఎఫ్, తర్వాత ఇవన్నీ కూడా జిఐఎస్ ఇవన్నీ మేము పొదుపు చేసుకునేటువంటి కేవలము ఇన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి మేము చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా మాత్రమే ఇచ్చేటువంటిది కేవలం గ్రాట్యుటీ మాత్రమే. ఆ గ్రాట్యుటీ అనేటువంటిది మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటిది. కానీ ఇవన్నీ కూడా మేము పొదుపుస్తున్న డబ్బులను, మా డబ్బులను మాకు ఇవ్వకుండా ఈరోజు మీరు ఈ పక్కదారి పల్లిస్తూ తర్వాత నా దగ్గర డబ్బులు లేవని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసము? ప్రభుత్వము గత 24-25 లోపల 23-24 సంవత్సరంలో, తర్వాత 25-26లో కూడా ఈ దీనికి బడ్జెట్ అనేటువంటి కేటాయించడం జరిగింది. కమిటెడ్ బడ్జెట్ అన్నట్టు, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి అన్నట్టు కంపల్సరీ పే చేయాల్సినటువంటి అమౌంట్. కాబట్టి దీనికి 16,842 కోట్లు అనేటువంటిది 23-24 బడ్జెట్లోనే కేటాయించడం జరిగింది. తర్వాత మళ్ళీ 13,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కూడా కేటాయించినప్పటికీ కాగు రిపోర్టు కూడా తెలియజేయపరచడం జరిగింది. కాగు రిపోర్టు ఇచ్చినప్పటికి కూడా ఆ కాగు రిపోర్టును కూడా మీరు తప్పుదారి పట్టిస్తూ తర్వాత ఆ నిధులన్నింటిని కూడా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. మీరు అధికారంలోకి రావడానికి కూడా మేము ఉద్యోగులమే కారణము. ఆనాడుగా ఉద్యోగులుగా ఉన్నాము, తర్వాత ఆనాడు ఉన్నటువంటి పెన్షనర్లు కావచ్చు, తర్వాత మేము ఉద్యోగులము, తర్వాత విద్యార్థులు, ప్రజలందరూ కూడా గత ప్రభుత్వము ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల తెలంగాణను మార్చినటువంటి క్రమం లోపల గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కొరకు మాత్రమే మీ ప్రభుత్వాన్ని మేము కావాలని గద్దెనెక్కించడం జరిగింది. అవును, మేము కావాలని తీసుకున్నటువంటి ప్రభుత్వమే మమ్మల్ని ఈ విధంగా మోసం చేయడం అనేటువంటిది ఈ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా గణాంకాలు అనేటువంటిది ఇంతవరకు తీయలేదు. మేమే ఊహించుకొని మేము చెప్తున్నాం. రాష్ట్రంలో మీ సమస్యలు పక్కకు వదిలేసి ఏదో కేరళ తర్వాత తమిళనాడు అక్కడ ఎన్నికలు ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రచారాలు చేసే పరిస్థితికి వచ్చింది. సో చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ సమస్యలు బోల్డని సమస్యలు ఉన్నాయి. ఈ యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉన్న తెలంగాణ యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం చాలా విమర్శలకు తావిస్తూ ఉంది. సో మీ సమస్యల మీద కనీసం సానుకూల స్పందన ఎప్పుడైనా వచ్చిందో దేనికన్నా? ఇప్పుడు సానుకూల స్పందన ఎక్కడనే సార్? మాకు రావాల్సినటువంటి డబ్బులే మాకు ఇవ్వకుండా మీరు తర్వాత మీరు మీ యొక్క అంటే ఆర్థికంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ తర్వాత దీన్ని సంక్షోభంలో మళ్ళీ నెట్టిపడేస్తున్నారు, సంక్షోభంలోకి. అయితే మీరు ఇదివరకు ప్రజా ధనాన్ని మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ఈరోజు మాకు డబ్బులు లేవని ఉంటూనే ముసి ఫుట్బాల్ అనేటువంటిది చేస్తున్నారు, మెస్సీ అనేటువంటిది. తర్వాత ప్రపంచ సుందరిమణుల పోటీలు పెడతారు, తర్వాత గ్లోబల్ సమ్మిట్ అనేది పెడతారు, తర్వాత 4th డెవలప్మెంట్ అనేది పెడతారు. తర్వాత ఈరోజు మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు, తర్వాత గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు,
తర్వాత ఈ మొన్ననే 15 రోజుల క్రితము 20 రోజుల క్రితము విద్యార్థులు కాలేజీ చదివేటువంటి విద్యార్థులకు ఉచితంగా ఈవీ ఎలక్ట్రానిక్ మోటార్ వెహికల్స్ బైకులు అనేటువంటిది ఇస్తున్నాను. దానికి ఒక్కొక్క దానికి దాదాపుగా 1,20,000 రూపాయలు ఒక్కొక్క దానికి అవుతాయి. అంటే లక్షల మంది ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు కావాలి? ఇవన్నీ కూడా మరి ఉచితంగా ఇచ్చేదే కదా, నువ్వు ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది. అంటే ఇప్పుడు ప్రభుత్వాల వాళ్ళు చెప్తున్నాడు, తర్వాత ఆ విధంగా చేస్తున్నాడు చేసేటువంటివి. తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు మరి మీరు డబ్బులు లేవంటూనే తర్వాత మన బడ్జెట్ పెట్టిన దాంట్లో 3,42,000 బడ్జెట్ తోటి 284 కోట్లతోటి మీరు ప్రవేశపెట్టింది. 3,47,000 కోట్లతో ఇదివరకు అప్పులు తీర్చామని అంటున్నారు. ఆ 3,47,000 కోట్లకు అదనంగా మాకు ఒక రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు దాదాపుగా 20,000 మంది ఉంటాం ఇప్పటి వరకు. యావరేజ్గా ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున వేసుకున్నా కానీ 50 లక్షలు వేసుకున్నా కానీ మొత్తం మాకు రావాల్సినటువంటి బకాయిలు కేవలం 10,000 కోట్లు అయితే సరిపోతుంది. ఈ 10,000 కోట్లు నీకు దగ్గర లేవా? లేకుంటే నేను ఈ యొక్క ఆ ప్రాజెక్టులని పూర్తి చేసుకోవడానికి నువ్వు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నావా? ఈ మూసీ సుందరిక దాంట్లోకి వెళ్ళి తగ్గించుకొని అవి మూసీ సుందరిక అంటే సగం వీళ్ళకు కాంట్రాక్టర్ కిందనే వీళ్ళకి వస్తాయి కమిషన్లు. వీళ్ళకు కమిషన్లు వీళ్ళకు జేబులు నింపుకోవడం కొరకే. ఈరోజు యంగ్ ఇండియా స్కూల్స్ అనేటువంటివి వాటిలో కూడా ప్రతి స్కూల్ లోపల 100 కమిషన్ ఉంటుంది, 50% కమిషన్ ఉంటుంది. ఇవన్నీ పెట్టేటువంటి అన్నీ కూడా వాళ్ళ యొక్క కమిషన్లు కొరకు మాత్రమే, వాళ్ళు సంపాదించుకోవడం కొరకు మాత్రమే పెడుతున్నారు. కానీ ఈ విధంగా మమ్మలను ఈ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కు మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా ఈ విధంగా వేధించడం అనేటువంటి సరైన విధానం కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము ఇప్పటికి కూడా అధికార పక్షం ఎమ్మెల్యేలకు, తర్వాత మంత్రులకు, తర్వాత ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అందరికీ విజ్ఞప్తులు ఇచ్చినాము. తర్వాత అయినా పట్టించుకోలేదు. తర్వాత ప్రతిపక్ష నాయకులకు కూడా మేము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రతిపక్ష నాయకులు కూడా మనకు బడ్జెట్ సమావేశాల లోపల హరీష్ రావు గారు కానీ తర్వాత మిగతా ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు బట్టి విక్రమార్క గారు ఏమంటాడంటే మీరు చేసినటువంటి అప్పులే మా మీద ఉన్నాయి అని అంటారు. ఏదైనా కానీ గత ప్రభుత్వం మీద నెట్టివేయడం అది సరైన విధానం కాదు. ఆ ప్రశ్నలకు ఉత్తర సమాధానం ఇచ్చేటువంటి సమాధానం సరైనది కాదు. అయితే మరి పెండింగ్ అన్నటువంటివి ఎప్పుడైనా మార్చి 2024లో మీరు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు కాదు కదా. కాబట్టి ఇప్పుడు మార్చి 2024 నుంచే రిటైర్మెంట్లు ప్రారంభమైన బట్టి ఈ నెపము వాళ్ళ మీద ఏ విధంగా ఇస్తారు? కాబట్టి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ మీద వేయడం అనేటువంటి సరైన విధానం కాదు. తర్వాత కేవలం 1వ తారీఖు వేతనాలు ఇస్తాను అనేటువంటిది అది చెప్పుకోవడం అది సిగ్గుచేటు. వేతనాలు ఎవరైనా ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వం కాకపోతే కొద్ది రోజులు లేట్ చేసింది, అంతేకాని మీరు మేము జీతాలు ఇస్తాం కదా అని చెప్పుకోవడం గొప్పలు కాదు. తర్వాత ఈ విధంగా మానవత్వం లేకుండా మీరు ఏ రోజు ప్రవర్తిస్తున్నారు. మీరు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మాకు మానవత్వం ఉన్నది అంటున్నారు. ఏ విధంగా మానవత్వం చెప్పండి బట్టి విక్రమార్క గారు? ఇంతమంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మా యొక్క బకాలు రాక చాలామంది మానసిక వేదనతోటి కృంగిపోయి అనారోగ్యంతో తర్వాత ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోవడానికి కూడా డబ్బు లేక ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. మనం మైసయ్య అనేటువంటి వాళ్ళకు డబ్బు లేక ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ తర్వాత తన భార్య కూడా అనారోగ్యం గురై తర్వాత భార్య కూడా చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన 1 వారం రోజులకే చనిపోవడం జరిగింది. తర్వాత తన సొంత నియోజకవర్గం ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కొండారెడ్డి తన సొంత ఊరు అయినప్పటికీ ఆ సొంత ఊరిలో పనిచేసినటువంటి ఆ కుటుంబల కొండయ్య అయినటువంటి ఉపాధ్యాయుడు నా యొక్క ఊపిరితిత్తులు పాడైనవి, నేను బాగు చేసుకోవాలి, నాకు రిటైర్మెంట్ డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం మానవత్వం ప్రదర్శించలేదు. ఆయన ఒక పత్రికంగా ప్రకటించుకున్నాక 2-3 రోజులకే అతను చనిపోవడం జరిగింది. అక్కడ మీకు మానవత్వం ఉన్నదా? మానవత్వం ఏమాత్రం ఉన్నది మీకు? ఈ విధంగా మాకు రిటైర్మెంట్ డబ్బులు రాక చాలామంది ఇప్పటికి కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు. నిత్యం ఇప్పటికీ చాలామంది ఈ హెల్త్ కార్డ్స్ అనేటివి లేకపోవడం మూలంగా కూడా చాలామంది ఇప్పటికి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. డబ్బు లేక చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి మీరు ఒక మానవత్వంగా చూపింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ప్రజలనైతే ఏ విధంగా మీరు పథకాలు అనేటువంటివి కొనసాగించుకుంటున్నారో, ఏ పథకం కూడా మీరు ఆపకుండా వాటన్నింటిని కొనసాగించుకుంటున్నారో, మాకు రావాల్సినటువంటి డబ్బులు తర్వాత ఆ పథకాలలో భాగం అనుకొని మాకు మీరు అప్పులు తెచ్చైనా కానీ మాకు ఏకమొత్తం లోపల మా రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటివి చెల్లించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.